మనం ప్రస్తుతం రాజమండ్రి క్వారీ ప్రాంతంలో గోతులు పూడ్చుతున్న ఈ ప్రాంతంలో ఉన్నాం. మనతో ఉన్నారు మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయిన బర్రె కొండబాబు గారు. కొండబాబు గారు చెప్పండి, మీ పార్టీకి చెందిన వైసీపీ సిటీ అధ్యక్షుడు రాజీనామా చేస్తే కానీ నేను పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టనని చెప్పేసి మొన్న సమీక్ష సమావేశంలో ఫస్ట్ అడుగు పెట్టారు. అక్కడ మీరు ఆడిన మాట తప్పారు. ఎందుకు? నేను ఆడిన మాట తప్పలేదండి. పార్టీ బాధ్యతలు నాకు అప్పచెప్పారు రాజమండ్రి సిటీ అధికార ప్రతినిధిగా. అప్పచెప్పినటువంటి బాధ్యతలకి అది ఆ రోజున కొయ్య మోహన్ రాజు గారు, అదేవిధంగా మరి మన మార్గాని భరతరామ్ గారు, వీళ్ళందరూ కలిసి నన్ను సిటీ అధికార ప్రతినిధిగా, జిల్లా అర్బన్ సిటీ అధికార ప్రతినిధిగా నన్ను నియమించారండి. అయితే నేను ఆ బాధ్యతల్ని నేను చేయట్లేదండి అని అప్పచెప్పడానికి వెళ్ళా. భరతరామ్ గారు కూడా పిలిచి మరి నాది ఆఫీసు రావాలని చెప్పేసి అంటే కంపల్సరీగా వెళ్ళి అది ఏదైతే నేను రిజైన్ చేస్తున్నానో రిజైన్ చేసే లెటర్ ఇవ్వడం కోసం వెళ్ళాను. అంటే అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు, పార్టీకి కాదు. సో అంటే పార్టీలో కొనసాగుతారు, క్రియాశీలకంగా మిగతా కార్యక్రమాలు మీ పోరాటాలు కొనసాగించే అవకాశాలు. అవునండి. సరే, ఆ విషయం పక్కన పెడితే క్వారీ గోతుల మీద పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన నేతలందరినీ కూడా నేరుగా వెళ్ళి కలిసి మీవేవైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తున్నారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నాం, ఇంచుమించుగా సగానికి పైగా ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా నింపబడింది మట్టితో. ఇంకా సగానికి పైన పూడ్చివేయాల్సిన అవసరం ఉంది. ఇంకా లారీలు కూడా వస్తున్నాయి, వెళ్తున్నాయి, ఊడుస్తున్నాయి. అంటే ఇది సరిపోతుందా? అంటే టైం పడుతుంది కాబట్టి ఉద్యమం తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశం ఉందా, లేకపోతే కొనసాగించే అవకాశం? లేదు సార్. ఇప్పుడు నేను ఇదే చెప్తున్నా, ఇక్కడ మాట్లాడుతున్నది, మిమ్మల్ని తీసుకొచ్చిన కారణం ఏంటంటే, అది తెల్లగా కనపడుతున్నాయి కదండి పక్షులు. ఆ తెల్లగా కనపడే పక్షులు పక్కన చిన్న దిమ్మలా కనపడుతుంది. ఇది కాదండి, అది ఆ దిమ్మ మీదకి ఒక రాత్రి పగలు వెళ్ళి నుంచున్నా నేను. అంటే చుట్టూ నీరే కనపడుద్ది. అది సరిహద్దు దిమ్మ అండి. సరిహద్దు దిమ్మ వాళ్ళ గొడవలు వచ్చి కోర్టులు వేసుకొని అలాగే ఆపేసుకున్నారు తప్ప, అటు ఆ వాండరు ఈ వాండరు నాలుగు పక్కన ఉన్న వాళ్ళు అది గొడవ వచ్చి ఆపు చేసుకున్నారు. ఆ దిమ్మ 30 అడుగులు ఎత్తుండేదండి. ఇప్పుడు చూడండి, అడుగున్నారు కూడా కనపట్టలేదు. అంటే పోయిన సంవత్సరానికి ఇప్పటికి 30 అడుగులు ఎత్తు నీరు చేరింది. పోయిన సంవత్సరంలో మనం నుంచున్నటువంటి ప్లేస్ అంతా నీరుతో నిండున్న ప్లేస్ ఇప్పుడు నుంచున్నదంతా. ఆ ఎదర భాగంలో మాత్రం కొద్దిగా బాట వెళ్ళటానికి కొంచెం అటు ఇటు అప్పుడు కోరి తవ్వినప్పుడు వేసినటువంటి మట్టి అండి. ఆ తర్వాత ముద్రగడ కొండబాబు గారు 7 ఎకరాలు పెడతా ఉన్నారు. ఆ తర్వాత గతంలో నేను పోరాటం చేసినప్పుడు 15 ఎకరాలు కనపడేటటువంటి ఆ ప్లేస్ అంతా 15 ఎకరాలు అయిన చెరుకూరు వీర్రాజు గారు పూడ్చారండి. అదేవిధంగా 4-5 ఎకరాలు సీతారామరెడ్డి గారితో అది పూడ్చారు. అలాగే కత్తూరు రామదాస్ గారు 4 ఎకరాల దాకా అక్కడ పూడ్చారు. అంతకుముందు క్వారీలో పేకాడుతుండగా పోలీసులు తరిమితే క్వారీలో పడిపోయి చచ్చిపోయిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నా చేతితో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. మొట్టమొదట కోర్టుకి ఎక్కింది కూడా నేను అప్పుడేనండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ యొక్క పద్ధతి చూపించారు. అప్పుడు ఈ క్వారీ 10 ఎకరాలు కూడా చెరుకూరు వీర్రాజు గారు అప్పుడు చేపట్టారు. సో అంటే చాలా వరకు మీ ఉద్యమంలో సక్సెస్ అయ్యారు, దాదాపు 50% పైన. అవునండి. కానీ మీరు ఈ ఉద్యమాన్ని మీ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు కొంతమంది చేస్తున్నారు. దీనికి మీ సమాధానం? ఇప్పుడు నా స్వార్థం కోసం అయితే 2011 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నానండి, ప్రజా పోరాటం చేస్తున్నాను. ఈ పాటికి ఎప్పుడో క్వారీ వానర్స్తో రాజీ పడిపోతుంది కదా. నా స్వార్థం అయితే క్వారీ వానర్స్తో రాజీ పడిపోతుంది కదా. స్వార్థం ఎలాగవుతుందండి? ఎంతోమంది చచ్చిపోతున్నారు, ఇక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. చెప్పేవాళ్ళు, మాట్లాడిగేవాళ్ళు, ఏ ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు, అది వేరే సంగతి. కానండి, నిజంగా ఆ రోజు నాటి నుంచి ఈ రోజు నాటి వరకు కూడా ఎప్పుడు కూడా హైకోర్టులో నేను కోర్టు పిల్లేసాను, రిట్ వేసాను, లోకేట్ కేసాను. ఒక రకంగా అది పోరాటం చేస్తున్నాను. ఓ పక్షాన ఈ రకంగా పోరాటం చేస్తున్నారు. రాస్తారోకోలు, ధర్నాలు, పికెటింగ్లు అవన్నీ కూడా చేస్తా ఉన్నాను. మరి ఓనర్స్ మీద అంతకాలం ఒక కోటేశ్వర్ల మీద నేను పోరాటం చేయడం అంటే
మరి నేను రాజీ పడిపోవాల్సి వస్తే వాళ్ళతో ఎప్పుడో రాజీ పడిపోదును మొదట్లోనే, ఎందుకు రాజీ పట్టలేదు? ఇది నీరు అనేది ఇలాగ ఉన్నందువల్ల అంటే మైన్స్ యాక్ట్ ప్రకారంగా తవ్విన గోతుల్ని, క్వారీ గోతుల్ని పూడ్చవలసినటువంటి బాధ్యత క్వారీ వానొస్తాయి. అయితే పూడ్చాలంటే ఇప్పుడు నీరు ఇలా ఉందండి, అక్కడెక్కడో ఉంటది. ఇది దివిజోత్ సత్యనారాయణ గారిది అనుకుందాం, లేకపోతే ఇది జాన్ సూర్యప్పర గారిది అండి, అవతల శ్రీహరెడ్డి గారిది, అవతల రంగా గారిది, ఇలా కొన్ని క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీలు రంగా గారిది కప్పెట్టాలా అంటే ఇది పూడ్చి అక్కడికి వెళ్ళాలి. అంచేత నా డిమాండ్ ఏంటంటే ఈ నీరు బయటకు తోడిస్తే ఎవరి సరిహద్దులు వాళ్ళకి ఆంతాయి, కనపడతాయి. అప్పుడు లారీ బాటలు ఉన్నాయి కాబట్టి, గతంలో ఉన్న బాటలు ఎవరై వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఆ బాటలు అంటే వెళ్ళి పూడ్చుకుంటూ రావచ్చు. ఇది ఒకటి నా డిమాండ్. ఆ డిమాండ్ని ఈ ఎలక్షన్ ముందు నేను చేసినటువంటి పోరాటానికి కమిషనర్ గారు ఇరుపక్షాలను పిలిచారు. ఎందుకంటే నేను 2011 నుంచి పోరాటం చేస్తున్నాను, కానీ వాళ్ళని పిలవడం తప్పితే నేను వెళ్ళి ధర్నాలు చేయడమే తప్ప ఆ ఇద్దరిని కలిసి కూర్చోబెట్టినటువంటి సందర్భాలు లేవండి. లేకపోయినందువల్ల నేను ఓ రకంగా చెప్పాలంటే పోరాటం చేస్తానన్నాను. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్, ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు ఇరుపక్షాలను కూర్చోబెట్టి ఒక సెటిల్మెంట్ చేశారు. మీడియంగా ఎలా చేశారంటే నీరు బయటకు తోడటానికి, ఈ నీరు ఎకరానికి ఇంత మున్సిపల్ కార్పొరేషన్కి వాళ్ళు కట్టడానికి, అది ఓనర్స్ నేను అధికారులు రికార్డు ఉంటుంది కదండి, అక్కడ రికార్డు ప్రకారం తీయొచ్చు. ఓనర్స్ కట్టడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ 5,000 డబ్బుతో బయటకు తోడటానికి, వాళ్ళ అండర్టేకింగ్లో తోడటానికి వాళ్ళు అంగీకరించారు. అది ఎలక్షన్ దగ్గరికి వచ్చింది, ఎలక్షన్ కూడా ఉంది, ఎలక్షన్లో పడిపోయారు కాబట్టి అది ఆగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను కమిషనర్ గారిని అనేక సందర్భాల్లో కలిసి, సార్ మరి ఆ రోజున మాట ఇచ్చారు, అలా ఏం మాట్లాడట్లేదు, ఏం చేస్తారని కూడా మొన్న గ్రీవెన్సీలకి అంతకుముందు ఉన్న గ్రీవెన్సీలకి వెళ్ళి కలుస్తూ ఉన్నాను. కలుస్తూ ఉంటే మరి ఇది తోడవలసిన బాధ్యత వాళ్ళకి ఉందండి. అంటే ఎప్పటిలాగా పూర్తి చేయాలని మీ డిమాండ్? ఎప్పుడులాగా పూర్తి చేయాలన్న దానికంటే కూడా మొదలు పెడితే ఏదో రోజు అవుతుంది కదా సార్, అసలు మొదలు పెట్టాలి కదా, దీన్ని కార్యరూపం దాల్చాలి కదండి. ఒక 4 రోజుల్లో కార్యరూపం దాల్చకపోతే నేను పోరాటం చేస్తానన్నాను. అప్పుడే 2 వారాలు అయిపోతుంది. ఈ 2 వారాల్లోనూ కూడా వాళ్ళు సమాధానం కుదరకపోతే నేను ఖచ్చితంగా ఈ పోరాటానికి సిద్ధమై ఉన్నాను సార్. చాలా మంది నాయకులు కలిశారు, ఏ నాయకుల నుంచి మీకు గుడ్ రెస్పాన్స్ వచ్చింది? ఎవరు అంతగా పట్టించుకోలేదు? అందరు నాయకులు బాగానే స్పందించారండి. మీరు చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు, మీ పోరాటానికి మరి మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరం కలిసాం, మన బుచ్చి చౌదరి గారితో సహా అందరం కలిసాం. కానీ ఇది నా డిమాండ్ ఏంటంటే ఇది పూర్తి చేస్తే సింహాచల నగర్ ఎలాగైతే ఇల్లు ఇచ్చామో, దీని బాధిత కుటుంబాలు, రాళ్ళు వచ్చినా రప్పలు వచ్చినా ఇక్కడ ఉన్న బాధిత కుటుంబాలు చాలా మంది పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. ఈ పూర్తి చేస్తే వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చేయడానికి ఉంటుందండి. అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నా. గతంలో 4 అయితే రాసి ఇచ్చేసారండి. ఈ పోరాటం చేస్తుండగానే మేము కప్పెట్టలేము, ఎందుకు వచ్చింది, ఈ కొండబాబుతో బాధపడలేము అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది విజయరామరాజు గారు ఉన్నప్పుడు రాసి ఇచ్చారు. రికార్డు పరంగా ఉందండి అక్కడ కోర్టుది. కానీ పేదలకు ఇల్లు దొక్కుతాయని మీ ఆలోచన? పేదలకు ఇల్లు దొక్కుతాయండి. అక్కడ ఏదైతే ఇలాగ ఇచ్చారో ఇప్పుడు 1000 కుటుంబాలు దరిదాపులో ఉన్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడక్కడ పెళ్లిళ్ళు కాని వాళ్ళు చాలా, పెళ్లి అయ్యి పిల్లలు కన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. సుమారు ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు? చనిపోయారండి 25 మంది 26 మంది అలా చనిపోయారండి. ఇప్పటి వరకు చనిపోయినటువంటి కుటుంబాలకి కూడా వీళ్ళు సరైన మార్గం చూపించరు. ఇంకా కుటుంబం అంటే చిన్న భిన్నం అయిపోయినట్టే కదండి. ఇప్పుడు 2 వారాలు టైం ఇచ్చారు, 2 వారాల తర్వాత ఏం చేద్దాం అనుకుంటారు? అంటే ముందుగా చెప్తే వాళ్ళు ఆటంకపరుస్తారు సార్, మనం ముందుగా చెప్పం. ఆ 2 వారాల తర్వాత ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నది అప్పటికప్పుడు నేను నిర్ణయం తీసుకొని మా జనాలతో ఆల్రెడీ మీటింగ్లు వేస్తున్నానండి. మీటింగ్లు వేసి చెప్తున్నాను. జనాలు అందరూ పాజిటివ్గా ఉన్నారు. రెండోది ఏంటంటే ఇందులో నుంచి వచ్చిన దోమలు, విపరీతమైన దోమలు, డెంగ్యూ జ్వరం కానీ, మలేరియా జ్వరం కానీ, ఫైలేరియా కానీ, ఇలాంటి రకరకాల జబ్బులు ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకుంటేనే, లేకపోతే ఏ రోజుకి ఆ రోజు ఆటో నడుపుకుంటేనే కడినటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు డెంగ్యూ వ్యాధులు లాంటి మరణాంతకమైన వ్యాధులు వస్తే ఎవరు భరిస్తారండి? ఈ రోగాలతో చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధం లేకపోయినా ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ప్రచార వాహనాన్ని దగ్ధం చేయడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు. దీని మీద యుద్ధం జరుగుతుంది. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళే, ముఖ్యంగా ఆదిరెడ్డి కుటుంబం ఇదంతా చేయించింది అన్నది మార్కాని భరతరామ్ ఆరోపణ అయితే మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే మీరు మార్కండేశ్వర స్వామి ఆలయంకి వచ్చి ప్రమాణం చేయండి అని చెప్పి మాజీ ఎంపీ ఛాలెంజ్ చేయడం జరిగింది.
దీని మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాము, రాజకీయాలకు దేవుణ్ణి కూడా లాక్కురావడం అవసరం లేదని వాసు అంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే?